ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును మళ్ళించుట వలన మిమ్మును ఆయన ఆశీర్వదించును ఆయన ఆశీర్వదించును ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా రక్షణ పొందుటకే దేవుడు నిన్నే పరచుకొనెను దేవుడు నిన్నే పరచుకొనెను ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా यीशु तू है महान मेरे लिए तू है महान
స్తుతి ఆరాధన అర్పిస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరము కూడా కలిసి చదువుకుందాం. 12:24. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. రెండవదిగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14 నుండి 3వ అధ్యాయం 1వ వచనము వరకు కలిసి చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇప్పుడు మూడవదిగా మొదటి కొరింథీ 12వ అధ్యాయం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనము వరకు, 4 నుండి 11 వరకు అందరము కలిసి చదువుకుందాం. 4 నుండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. 4వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 15:8 అలాగే కలిసి చదువుకుందాం. 15:8 జాన్ గాస్పెల్ చాప్టర్ 15:8 ఆల్ టుగెదర్ కలిసి చదువుకుందాం. అక్కడ 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చదివిన లేఖన భాగములను దేవుడు దీవించి మన అక్కర చొప్పున మనకు పంచి ఇచ్చున్నట్లుగా మరొకసారి ప్రభు వైపు చూస్తాం. తండ్రి, చదివిన లేఖన భాగముల కొరకు వందనములు. ఆ వాక్యము మీరే. ఈనాడు మీరు మాతో మాట్లాడేది వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా,
సూచనల ద్వారా, సహవాసము ద్వారా స్తుతిస్తున్నాము. చదివిన లేఖన భాగములను దీవించి విరచి మా అక్కర చొప్పున మాకు ప్రసాదించు. వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, వెంబడించే మనస్సును మాకు దయచేయము. వాక్యమిచ్చుచున్న నన్ను సిలువ చాటున మరుగుపరచుము. తల నుండి పాదముల వరకు ఖాళీ చేసి రక్తముతో కడిగి శుద్ధీకరించు. నీకు అందుబాటులో ఉండేటువంటి పాత్రగా నన్ను ఉంచు. నీ మాటలు నాలో ఉంచి తద్వారా నీ ప్రజలకు క్షేమము కలుగునట్లుగా చేయము. కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తూ మమ్మల్ని అందరినీ మీ పుణ్య రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకొనుచు వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ఇంకా రావలసిన వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నిస్సహాయులమని గుర్తించి మీ అధికారాన్ని ఒప్పుకొని రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా నిన్ను సింహాసనాసీనుడుగా చేయిచు యేసుక్రీస్తు రక్షకుని యొక్క పుణ్యనామం పేరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మనము లేఖనాల విషయమై మానవ హద్దుబాట్లతో ధ్యానించుకుంటూ వస్తున్నాం. యుద్ధాలకు పోరాటాలకు కారణమేమిటి? అంతే. ముట్టితే చాలు కొంతమందిని 33 వంకర్లు అన్నమాట. ఒక చెట్టు ఉంది, తెలిసిన ఒక ఆకు ఉంది, తెలుసా? ఆకు పేరు ఏం పేరు? ఆకు పేరు ఏం పేరు? తమలపాకు కాదు, నోట్లు వేసుకోవడానికి. ఏమాకది? అత్తపత్తి అంటారు. ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు దాన్ని. టచ్ మీ నాట్ అంటే అర్థం ఏంటి? నన్ను ముట్టద్దు, తలితాకు మీ కాదు, నన్ను ముట్టద్దు, టచ్ మీ నాట్, నన్ను ముట్టద్దు అంటుంది. ఏది? అత్తపతి. మీ అత్తగారిది కాదు, దాని పేరు అది. కాబట్టి దాన్ని ముట్టినామనుకో ఏమవుతుంది? అదే ముడుచుకుంటుంది. మీకు తెలుసో తెలియదో? ఏమన్నా చూశారు అటువంటిదే? చాలామంది మీకు తెలియదు. అది ముట్టుకుంటూ ముడుచుకుంటుంది. అలాగున ఈనాడు క్రైస్తవులు పెద్ద టాప్ లెవెల్ బోధకుల కానించి పిల్లవాళ్ళు ముట్టితే చాలు ఎట్లుంటారు తెలిసిన? మేము చిన్నప్పుడు మా అమ్మ మాకు ఆముదం పోసేది. మీకు ఆముదాలు పోసేవాళ్ళు ఎవరు లేరు, పాత వాళ్ళే. ఎవరు ఆముదం తాగినోళ్ళు చెయ్యి ఎత్తండి. ఆముదం తాగినోళ్ళు అదిగో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు చూడు, అంకుళ్ళు అందరూ ఉన్నారు చూడండి, వాళ్ళు ఆముదం తాగినారు. నేను కూడా తాగిన ఆముదం అంటే తెలుసా? ఆముదపు చెట్లు ఉంటాయిగా, అందులో ఆముదపు గింజలు ఉంటాయి. ఆ గింజలను ఏం చేస్తారు? ఉడకబెడతారు. బాగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని కొట్టి అందులో వేస్తే ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ వస్తుంది. దాన్ని ఆముదం అంటారు. ఆ ఆముదం కొంచెం తాగితే మొత్తం పోతుంది. దాన్ని ఎందుకు వాడేవాళ్ళు అంటే జీర్ణం అవటానికి మన జీర్ణాశయంలో అంటే సరిగా మోషన్స్ రాకపోతే అరే బాగా మందగించిందిరా వీనికి ఒళ్ళు, అందుకని దీన్ని కొంచెం ఏం చేయాలి, దీన్ని ఆ మప్పినంతా తీసేయాలరా అట్లా అని చెప్పేసి మంచిగా పోస్తారు. ఏంది మాట్లాడరే? ఆముదం పోస్తారు. ఆముదం ఎట్లా పోస్తారంటే ఉగ్గుపాల గిన్నె ఉంటుంది. ఎవరు తెలుసు ఉగ్గుపాల గిన్నె? మీరు తాగింటేగా అట్లుంటుంది కదా. దాన్ని బట్టి ఇట్లా పెట్టి నాకు ఎట్లుండేదంటే ఆ వాసన రాగానే మోషన్స్ అవుతాయి. మీకు అర్థం కాలే నేను చెప్పేది. అందుకని ఆ వాసన చిన్నారి పిల్లలకు చేదు ట్యాబ్లెట్లు ఇక్కడ ఏమంటారు? మాత్రలు అంటారా? మాత్రలే కదా ఇక్కడ అనేది. మాత్రలు, అక్కడ గోళీలు అంటారు. ఆ మాత్రలు చేదు గోళీలు వేస్తే ఎట్లా
అంటాడు. అర్థమా కాలే నేను చెప్పింది? అట్లా క్రైస్తవులు ముట్టితే చాలు. ఎవరా హీరో చెప్పు చూస్తాం. తిడితే హింసిస్తే సంతోషం అనేవాళ్ళు ఎవరో? అన్నీ ఒట్టి మాటలే, మనకి అంతా ఒట్టివే. అందుకనే లేఖనాలు ఎరగాలి. బైబిల్ ఏం చెప్పబడింది? నిర్హేతుకంగా మిమ్మల్ని నిందించి దూషించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. ఇప్పుడు చెప్పండి చూద్దాం. అందుకని రెండు లేచి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఎవరు? అంకుల్ నా పేరే ఎత్తుతున్నావు, ఇంకా ఇద్దరున్నారు వాళ్ళ పేర్లు చెప్పు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అందుకనే చూడు, ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినాడు చూడు. నాకు తెలుసు ముందుగానే, నేను ఎందుకు అంటా కూర్చుంటాను అంటే మాత్రం వాళ్ళందరూ ఏమనుకుంటారు అంకుల్ నన్ను గురించి అన్నారు. అరే వాళ్ళు ఏమనుకుంటే నీకేముంది కొడక, ఆ పయ్యోడు ఏమంటాడు అది కావాలి. మనుషులు కాదనుకో. గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ మనలను పొగుడునప్పుడు మనకు శ్రమ అన్నాడు. శ్రమ, మనల్ని పొగడకూడదు. మనము అందరి చేత పొగడబడాలని ఎంత ఆశో లోపల. ఎవరో నిజంగా చెప్పు, నిన్ను తిడితే నీకు సంతోషమా? ఉన్నదన్నట్టు చెప్పు, అబద్ధం చెప్పొద్దు. చూడు, ఎవరికైనా అంతే. ఏం తిమ్మతి, నిన్ను తిడితే ఊరుకుంటావు? ఉన్నదన్నట్టు చెప్పు, నువ్వు భాష చెప్పద్దు. భాష అందరికీ వచ్చు. నీకు రాదా, నాకు రాదా? అందరికీ భాష వచ్చండి. భాష రాకుండా ఎవరికి లేదు. కానీ అలా మనల్ని ద్వేషిస్తే మనం ఒప్పుకోం. మనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదయ్యా అంటే మనలో ఉంది అహం. ఏముందండి? అహం ఉంది. ఆ అహాన్ని బట్టి అహము తాకినప్పుడు భరించలేదు. అందుకని భర్త ఒక మాట అంటే కూడా భరించలేరు. భార్య ఒక మాట అంటే భరించలేరు. అత్త మామలు ఏదైనా ఒక మాట అంటే భరించలేరు. కోడన్లు కూతుర్లతో సమానం. అనుభవం లేని వాళ్ళు ఏదో వాళ్ళకు నొప్పి తగిలినప్పుడు వాళ్ళకు మాట అంటే అత్త మామలు అంటారు, ఇంత లేదది గొద్దెంత లేదు, ఇది నన్నంటదా అని ఇంకేమో చోట ఒరే తన్నరా దాన్ని అంటాడు. ఎవరికే? కొడుక్కి. రాగానే లేనిపోనివన్నీ చెప్పి మసాలా పెట్టి మంచిగా ఎక్కిస్తే వాడేం చేస్తాడు? మా అమ్మని అన్నావా? నిన్నలే మొన్న వచ్చిందానివే నువ్వు. మా అమ్మ మా నాయన నన్ను కని పెద్ద చేసినారు. కావాలనుకుంటే నీలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు నాకు. అమ్మా నాయన 100 మంది దొరుకుతారా? సన్యాసిగాళ్ళు మగోళ్ళు చెప్తారు ఇది నాలుగు. సన్యాసులు భార్యతో అట్లా అంటారు. మా అమ్మని తిట్టామంటగా, కావాలనుకుంటే నీలాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు నాకు. అమ్మా నాన్న 100 మంది దొరుకుతారా? ఒకే అమ్మ ఒక్క నాన్నే కదా. ఏయ్ అంటాడు వాడు. వీడు పొసల పోలిగాడు వీడు. ఒరే పిచ్చాడా ఆగో, ఏం మాట్లాడతాను? మళ్ళా నువ్వు క్రైస్తవుడవు, మారు మనసు పొందినవాడవు, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చావు, పాటలు పాడతావు, వాక్యం చెప్తావు, సువార్తలో పాలు పొందుతావు. మీ అమ్మ మీ నాయన ఒక మాట చెప్పగానే కయ్యని లెగుస్తావు. ఎట్ట లెగుస్తావంటే నిప్పులో ఉప్పేస్తే ఏమవుతుంది? అది చల్లగా ఉంటుంది కదా. నిప్పులో ఉప్పేస్తే ఎట్టండి చెట్టపడ టపాకాలు బెలినట్లే. ఈనాడు క్రైస్తవులు కూడా అంతే. మందిరాల్లో అట్లే ఉన్నారు, వ్యక్తిగతంగా అట్లే ఉన్నారు, ఇళ్ళలో అట్లే ఉన్నారు, వ్యాపారం చేసే చోట ఉద్యోగంలో కూడా అంతే. కయ్యి లేస్తారు. వాళ్ళకు మనకున్న భేదం ఏమిటి? వాళ్లకు మనకున్న భేదం ఏమిటి? నేను ఒకటే మాటని అడుగుతాను. ఈ దినాల్లో దేవుడు నా సమస్యలకు పరిష్కారం అగునట్లుగా ఈ లేఖన భాగాలు వెలుగిచ్చిన కారణం చేత నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా, కొత్తది ఏం చెప్పను. చెప్పాలన్నా బోర్డు చెప్పచ్చు,
అది సమస్య కాదు. కానీ నాకు ఆకలి అవుతుంది. ఏమవుతుంది? నాకు చచ్చిపోతున్న ముద్దన్నం ఎవరిన పెడతారో మనం చూస్తూ ఉన్నా. అప్పుడు ఒక అప్సరస్సును తీసుకొచ్చి నా ముందర పెడితే ఎట్లుంటుంది? నాకు సంపుదామా దాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడరే? ఆకలికి చచ్చిపోతుంటే అప్సరస్సును పెడతాను. నాకేంటి? నా ఆకలి తీరిన తర్వాత పెట్టు. కాబట్టి ఈ దినాల్లో మనిషికి ఏమి అక్కర? ఆత్మీయంగా అక్కర తీర్చబడాలి. దట్ ఈస్ కాల్డ్ మెసేజ్. అదే వర్తమానం అంటారు. అక్కర తీరకుండా మనస్సును రంజింప చేసేటువంటి చారిత్రాత్మకమైన ప్రస్తుతం ఉన్నటువంటి వార్తలు, తర్వాత మనిషిని ఉద్రేకపరిచేటువంటివి, ఇవన్నీ చెప్పుకునే వాటిని ఏమంటారంటే ఉపన్యాసములు అంటారు. వాటిని లెక్చర్స్ అంటారు. వాటిని సర్మన్స్ అంటారు. ఏ సర్మన్ stirs up the mind of a person. Message meets the need of a person. ఒక వ్యక్తి యొక్క అక్కర తీర్చేది వర్తమానం, మనస్సును రంజింపజేసేది ఉపన్యాసం, లెక్చర్. నీకేం కావాలమ్మా? నీకేం కావాలి తల్లి? దేవుని ఆత్మ కావాలనా? రెండే మాటలు చెప్తా, త్వరగా చెప్పు. నాకు రెండు మాటలు ఏది కావాలి? వర్తమానం కాదు. ఆ వర్తమానం మన అక్కర తీర్చేది కదండి. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది, నేనేం చేస్తున్నానండి? ఏడుస్తా ఉన్నా. అప్పుడు తిమోతి వచ్చి, అన్నా నీకు ప్రపంచ సుందరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్నా అన్నాడు. వచ్చి నన్ను, నేనేమవుతున్నానండి? ఏడుస్తున్నా మా అమ్మ చచ్చిపోయింది అని. ఆయన వచ్చి నన్నేం చేస్తాడంటే, నీకు ప్రపంచ సుందరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే నేనేం చేస్తా? ఆయనకే పెళ్లి చేసి పంపిస్తా. అవునా? పోయా పో, ఎవడానికి నేర్పించింది వాడు ఆదరించబడాలి. వాళ్ళ గాయం మాన్పాల, కానీ దాని మీద ఇంకొంచెం ఆయిల్ వేసి నిప్పు పెడతావు. కాబట్టి మన జీవితంలో ఆత్మీయంగా మేలు పొందేటువంటి వర్తమానాలు అవసరం, కానీ మనస్సును రంజింపచేసేటువంటివి కాదు సుమా. మనస్సును రంజింప చేయాలనుకుంటే సినిమాలు లేకపో, చందమామ కథలు చదువు, పెదబాల శిక్ష చదువు, మంచి కథలు ఉన్నాయి అందులో. అది కాదు, మన యొక్క అక్కర తీర్చబడాలి, ఆత్మీయంగా అక్కర తీర్చబడాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినాల్లో మనం చూసేది ఏమిటి అని అంటే, మనస్సును రంజింపచేసేటి వాటినే చూస్తున్నాము, కానీ ఆత్మను ఎదిగింపచేసే వర్తమానాలు మనకు లేవు. అది దేవుడివ్వాలి. మనం కూడా అలాంటి వారినే కోరుకుంటాం. లోకంలో అంటారు చూడండి, తా నవ్వక ఎవరేం మాట్లాడరు. మీకు రావలే, పాత వాళ్ళకి వస్తుంది. తా నవ్వక ఇతరులు నొప్పించక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి. మా పాతకాలములే, మీకు రావు. అందుకనే తాను నవ్వకూడదు, ఇతరులను నొప్పించకూడదు. అందుకనే ఏం చేయాలి? తప్పించుకొని ఇట్లాంటి బోధలు చేస్తారు ఈ దినాలు. మనం దానికి కాదంటాం లేదు. ఎందుకు అట్లా చేస్తామంటే, కోటి విద్యలు కూటి కొరకు బ్రదర్ అన్నాడు ఒక ఆయన. ఏందయ్యా అంటే, మళ్ళీ ఒకసారి రానివ్వరు బ్రదర్ గట్టిగా బోధ చేస్తే. అందుకోసమని నేను కూడా ఏంటంటే, వాళ్ళను పొగుడుతాను, నన్ను నేను పొగుడుకుంటా అన్నాడు. ఈ దినాల్లో అలాగుంటాయి. అలాగుంటే ఇంకోసారి రా బ్రదరు అంటారు. నేను ఎత్తి చూపించాను అనుకో దేవదానమును, అప్పుడు ఏమంటావు నాయన నువ్వు? నీకు దండమురా దరిద్రుడా. తిమోతి ఏమంటాడు? ఈస్ అ వెరీ వైజ్ మ్యాన్. అన్న పరిస్థితులు బాగలేవన్నా, చిన్నగా తా నవ్వక ఇతరులు నొప్పించక, వాతావరణం బాగలేదన్నా, ప్రభు చిత్తమైతే ఇంకోసారి అన్న అంటావు. ఎందుకంటే అన్న దేవదానంగా జుట్టులో పుట్టినవాడు, దేవుడు అట్లా ఇచ్చినాడు. వాళ్ళ ఆయన కోరుకొని ఒక కొడుకు కావాలంటే ఈ కొడుకు వచ్చాడు. వాడు పోయాడు ముందు, ఈయన వచ్చినాడు తెలుసా. అందుకనే దేవుడు ఆశీర్వదించినాడు. గుర్తుపెట్టుకోండి. నేను మీకేం చెప్తున్నాను చెప్పండి. మన జీవితంలో
మనల్ని ముట్టితే మన 33 వంకర్లు పోతాము. ఎవరు సంతోషిస్తారు? నిన్ను మెచ్చుకున్నప్పుడు అంత ఏం చేస్తావమ్మా నువ్వు? బో ఎంత మంచోడు ఆండ్రూస్ అంకుల్ అంటావు. నీ ముఖం చూడు దయ్యపు ముఖం మాదిరి ఉంది, నువ్వు మనిషివేనా? నువ్వు దయ్యం కాదు. నేను ఆ దయ్యము నువ్వే నా మీద పడా. అందుకనే మా వాళ్ళు లేచే వెళ్ళిపోయినారు చూడండి. అర్థమవుతుందండి మీకు? కాబట్టి నా తలంపు ఏంటంటే లేఖనాలను ఎరగాలి. లేఖనాలు ఎరిగిన తర్వాత రెండవది ఏంటంటే శక్తిని మనము కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండాలి. అందుకని లోకంలో కూడా మనం చూస్తే మీకు సర్జన్ కావాలన్నా ఫిజిషియన్ కావాలన్నా అంటారు. అవునా? మీకు ఈ మాటలు ఇంగ్లీష్లో మాటలు రాకపోవచ్చులేండి. ఫిజిషియన్ కావాలన్నా సర్జన్ కావాలన్నా అని అడుగుతారు కదా నాన్న. సర్జన్ అని ఆయన ఏం చేస్తాడు? కోస్తాడు, కోసి లోపల ఉండేది తీస్తాడు. ఫిజిషియన్ అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే మందులు రాసిస్తాడు కానీ కొయ్యడు. 2 రకాలు ఉంటారు. ఒకరేమో థియరీ చెప్తారు, ఇంకొకరేమో ప్రాక్టికల్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎవరు కావాలి నాన్న? థియరీ చెప్పేవాడు కావాలి, ప్రాక్టికల్ వాడు కావాలి, ఇద్దరు కావాలి మనకు. అట్లా కాకుండా ఈ ప్రాక్టికల్ వాళ్ళు వద్దు, కోసేవాళ్ళు వద్దు మాకు అంటారు. ఎవడికి ఇచ్చిన పరిచయం వాళ్ళది. ఏమక్క నిద్ర వస్తుందా? నేరుగా నా ఎదుటే నిలబడ్డావు, కూర్చున్నావు చూడు అంటా ఉంది. ఎందుకన్నా పైన వేడిగా ఉంది, ఈ వేడి ఒకటి 2 వేళ్ళు ఆయన కదా. 2 వేళ్ళు అయితే నిద్ర రాదు, చల్లగా ఉంటే నిద్ర వస్తారు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నా ఇక్కడికే వచ్చి నిద్రపోతున్నావు అంటే, ఏడ నిద్ర రాదు బదులు గుడికి పోతే నిద్ర వస్తుంది అన్నాడు. ఎందుకంటే దయ్యం దూరేది అక్కడే, వినకుండా చేస్తాడు. కొన్ని సందర్భాలు కారణాలు చాలా ఉంటాయి. ఎందుకు నిద్ర వస్తే కారణాలు చాలా ఉంటాయి. అవి చెప్పుకుంటే నా అంశం అంతా కూడా ఎక్కడికి పోబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చూసేది చెప్పండి? లేఖనాలను ఎరగాలి. రెండవది శక్తిని కలిగి ఉండాలి. ఆ శక్తిని మనము కలిగి ఉండడమే ఆత్మీయత అంటారు. ఏమంటారు దాన్ని? ఆత్మీయత అని అంటాం. అందుకని నిన్నటి రోజున మనం చూసాం మానవులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటేంటి? ప్రకృతి సంబంధైన మనుష్యుడు అనగా పాపాత్ముడు. నీవు నేను జన్మతోనే మన మూల పితృడైన దేవుని కుమారుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి కుమారత్వమును కోల్పోయి పాపమునకు దాసుడై మరణమునకు పాత్రుడయ్యాడు. అతని సంతానమైనటువంటి మనమందరము కూడా జన్మతోనే పాపం. జన్మ పాప కారణము చేత కర్మ పాపాన్ని చేస్తున్నాం. కర్మ పాపమును మనం మానివేసుకొని మనుషుల దృష్టికి మంచివారముగా కనబడవచ్చును, కానీ ఆత్మీయ విషయములో, హృదయ విషయములో, ఆలోచన విషయములో పాపమును తీసివేసుకోజాలని నిస్సహాయం. మన చేత కాదు. ఎవరో చెప్పండి? లోపల ఉన్నటువంటి ఈ యొక్క కోరికలను చంపుకోగలిగిన మానవుడు ఎవరున్నాడు? ఎవడు లేడు. అందుకని బుద్ధుడు అట్లా చేశాడు. మానవునికి ఉన్నటువంటి కోరికలన్నీ చచ్చిపోవాలి. ఈ కోరికలన్నీ పోవాలి అని బుద్ధుడు ఏం చేశాండి? రావి చెట్టు కింద కూర్చొని ఏం చేశాడు? ఆయననా తపస్సు చేశాడు. అక్కడ జ్ఞానోదయం పొందాడు. ఈ కోరికలు పోవాలంట. ఏడబోతాయి ఈ కోరికలు నాయన? ఏడబోతాయి చెప్పు. నేను ఒకసారి కిమ్స్ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పేషెంట్కు కిడ్నీ మూత్రపిండం మారుస్తున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఆ మార్పిడి సందర్భంలో నేను వెళ్ళాను. ఆ పేషెంట్ వాళ్ళ అక్క పెద్ద డాక్టరు. ఆమె ఖతార్లో 25 సంవత్సరాలు తాను తన భర్త డాక్టర్లుగా పనిచేసి బోళ్ళంత సంపాదించి వైజాగ్లో పెద్ద హాస్పిటల్ కట్టారు వాళ్ళు, చౌదరీస్. అయితే చెల్లెకు కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆ కిడ్నీని బదులు చేయటానికి ఇంకొక కిడ్నీ వాళ్ళ అమ్మ తీసుకొని వస్తున్నారు. వాళ్ళ అమ్మది. వీరి యొక్క బంధువు ఒక ఆమె యేసు ప్రభు నమ్ముకుంటే నాకు చెప్పింది, అయ్యా వచ్చి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు వెళ్ళాను, ఆమెతో మాట్లాడుతూ ఉన్నా.
నేను ఇంకెక్కడైనా సువార్త చెప్పేది నా వంతు, 4 మాటలు చెప్పుకుంటా. నేను ప్రసంగాలు పెద్దవి చేయాలంటే నాన్ స్టాప్ అవుతుంది, ఎవరికి అర్థం కాదు. అందుకని చూడమ్మా, ఆరోగ్యమున్నా ఉదనం పోతాం, ఆరోగ్యం లేకపోయినా పోతాం. పోయేదాన్ని ఏమంటారు? మరణము అంటాం. మరణానికి కారణం ఏంటమ్మా? పాపము. ఈ పాపాన్ని తీసివేసుకుంటే మరణం ఉండదమ్మా, నిత్య జీవం, సదాకాలము దేవునితోనే ఉంటాం, అదే మోక్షం. అందుకని మానవులందరూ ప్రయాసపడుతున్నారు పాపాన్ని తీసివేసుకోవాలని. ఆ ప్రయాసపడేటువంటి విధానాన్నే మతము అంటారు. అన్ని మతాలు కూడా మంచివే, పాపము తీసేసుకో అంటాయి. కానీ హృదయంలో ఉండే తలంపులు పోవు, ఫలితం మరణం. అందుకని పరమాత్మను మనల్ని ప్రేమించి మన శిక్ష సిలువలో భరించి మనకు బదులుగా రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినాడమ్మా. ఆ యేసు రక్తమే మనల్ని కడిగి శుద్ధి చేస్తుందమ్మా. ఏమంటారండి డాక్టర్ గారు, మన గుణాలు మార్చుకోగలమా అన్న. వై కాంట్ అన్నదాన్ని. ఎందుకు మార్చుకోలేము అన్నది. ఎట్లా అండి అంటే విల్ పవర్ అన్నది. నేనేం చెప్పాలి ఇంకా? విల్ పవర్ అంట ఉండాలంట మనకి. ఏంటి? పట్టుదల కదండి. విల్ పవర్తో అనుకుంటే ఏదైనా మార్చుకుంటాము అన్నది. నేను ఇంకేం చెప్పాలా? ఆమె పెద్ద డాక్టరు, నేనేమో పెద్ద యాక్టరు. అప్పుడు నేను చెప్పాను, మేడం డాక్టర్ గారు ఒక చిన్న సందేహం అన్న. ఏంటో చెప్పండి. నా గడ్డం పెరుగుతూ ఉంది రోజు, ఇది పెరగకుండా విల్ పవర్ ఉపయోగిస్తా ఆగిపోతుందా అన్న. దానికి దీనికి ఏం సంబంధం అంటారు? అక్క, ఓ అక్క, డాక్టర్ అక్క, తలంపులు పుట్టేది ఇక్కడి నుంచే, ఎక్కడి నుంచో పుట్టవు, లోపల నుంచే పుడతాయి. గుర్తుపెట్టుకుంట. ఆమె చిన్నగా వెళ్ళిపోయింది, మాట్లాడలే. ఎందుకు చిన్నగా వెళ్ళిపోయింది? ఆమె అనుకున్నది పాపం ఆమెకే ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు. నేను గమ్మునన్నా. కెన్ యూ టెల్ మీ అన్న. వాట్ అన్నది. See, every day I have to have my shaving. It is a big problem for me. So can you tell me how to stop the going of the air? అని అన్న. ఎందుకు ఎట్లా పెరగకుండా ఆపుతావా నువ్వా? అప్పుడు లేచి వెళ్ళిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకో, మన హృదయంలో ఉండే పాపపు తలంపులను తీసివేసుకుంటే ఏ మానవుని చేత కాదు, నిస్సహాయులం. కాబట్టి ఏ మతము కూడా పాపాన్ని తీసివేయలేదు, ఏ మానవుడు కూడా మరణాన్ని తప్పించుకోలేడు. మనమందరమును మరణించవలనే కదా. కాబట్టి మనం అందరం వెళ్ళిపోవాల్సింది. కారణం పాపం. పాపానికి విరుగుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన కార్చిన రక్తమే ప్రతి పాపం నుండి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. మతంలో చేరద్దు నాన్న, చేరద్దు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. కాబట్టి మతాలన్నీ కూడా ఏం చెప్తాయి అంటే, వంట వండుకొని తినండ్రా, వంట వండుకొని తినండ్రా. మీ ఇంట్లో ఏం చేస్తారు మీరు? మీరు ఏం చెప్పరు? మీ ఇంట్లో వంట వండుకుంటారా లేకుంటే ఎట్లా? వండుకుంటారు. వండుకొని తింటారా, వండింది తింటారా? సామాన్యంగా ఎవరు మాట్లాడరా? ఏం బాబు, వండుకొని తింటా. హోటల్లో వండింది తింటాం. మీకు అర్థమైందా ఇప్పుడు? ఏం బాబు అర్థమైందా నాన్న? కదమ్మా, మన ఇంట్లో ఏం చేస్తాం? మనం వండుకొని లేకుండా ఎండిపోతాం కదా. అదే ఇంట్లో హోటల్ అయితే వండి పెట్టింది తింటాం. అర్థమవుతుందా మీకు? అది మతానికి మార్గానికి ఉన్న భేదమురా పిచ్చయ్యా. భూలోకములో ఉండే ప్రతి మతము కూడా వండుకొని తినండి, పరిశుద్ధులై రండి. అందుకని దానం, ధర్మం, జపం, తపం, తీర్థయాత్రలు, మొక్కుబడులు, ఉపవాసాలు, వ్రతాలు, పండుగలు అన్నీ చేస్తున్నాం. ఇట్లన్నా పోతుందేమో కదా. కాంట్రాక్టులు సంపాదిస్తేవి 40 కోట్లు, కట్టిస్తేవి పోలేరమ్మ గుడి 10 కోట్లకు. 30 కోట్లు లాభమేగా. మరి 10 కోట్లు ఎందుకు పెట్టినా? చేసిన పాపాన్ని పరిహారం అవటానికి 10 కోట్లు పెట్టి గుడి కట్టించిన. ఏమి దాతవు నువ్వు? దొంగోడా? అస్సలు దొంగోడవు నువ్వు.
అలాగున మనుషులందరూ కూడా తమ పాపమును పోగొట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే మతం. పూజ, పునస్కారం, జపం, తపం, తీర్థయాత్రలు, మతముల మార్పిడి, అన్నదానం, గోదానం, భూదానం, ప్రాణదానం, రక్తదానం, చిరంజీవి గారి రక్తదానం. ఏమి చేస్తే మత పుట్టుమచ్చ పోతుందా? పుల్లన్నా పుట్టుమచ్చ పోదు. అందుకని ఆ పరమాత్ముడే మనల్ని ప్రేమించి మన పాపమును ఆయన మీద వేసుకొని మన కొరకు పాపముగా చేయబడి మన మరణమును ఆయన శిలువలో అనుభవించినాడు. రక్తముగా చచ్చిపోయాడు, సమాధి అయి తిరిగి లేచినాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలముల యందు, భూత వర్తమాన భవిష్యత్ కాలముల యందు, 3 కాలముల యందు మనము చేసిన, చేయుచున్న, చెయ్యబోయే 3 కాలముల పాపములకు పరిహారం చేసేశాడు ఆయన. మన మరణాన్ని మరణముతో కొట్టివేశాడు. మన కొరకు రక్షణ సిద్ధపరిచినాడు. ఎవరా రక్షణ? యేసు. చూడండి ఈ లూకాసు వార్త. అందుకనే లేఖనాలు ఎరుగు సార్, అప్పుడు నీ విశ్వాసం ఇంకా బలపడుతుంది. కేర్ కూడా చేయవు ఎవరిని. మళ్ళీ 150 మంది వచ్చి బోధ చేస్తే లెక్క పెట్టవు. చూడండి లూకాసు వార్త. ఈ దినాల్లో మనుషులు సరైన గ్రహింపు లేక అంతా ఒకటేనంట. నంది ఒకటే, పంది ఒకటే అన్నాడు ఒక ఆయన. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి 32. 29 నుండి 32. నాదా అప్పుడు కాదు ఇప్పుడు, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఏం చూశాడట? ఏం చూశాడట? అటు సరిగా చదువు తల్లే. ఎందుకు నా ప్రాణం తీస్తావు? సరిగా చదువు. ఏందంటది? సిద్ధం చేసుకోండి రాండ్లా. ఏమన్నాడు? సిద్ధపరిచిన అంటే రెడీమేడ్ అని అర్థం. అందుకని హోటల్ ముందు బోర్డు వేసి ఉంటారు. ఏం బోర్డు వేసి ఉంటారు? ఏం బోర్డు వేసి ఉంటారు నాయన? భోజనం. ఇప్పుడు హోటళ్ళు ఉంటాయి కదమ్మా, ఆ హోటల్ ముందు బోర్డు పెట్టుకొని ఉంటారు. ఏమని? భోజనం తయారు కదా. మీల్స్ రెడీ అని రాస్తారా, లేకుంటే మీల్స్ ఈస్ గెట్టింగ్ రెడీ అంటారా? ఎవరు మాట్లాడరు మీరే? మీల్స్ రెడీ అంటే అర్థం వచ్చి తినండ్రా బాబు అని అర్థం కదా. ఆడైతే పైసలు పెట్టుకుంటే రాదు. మనకేంటంటే ఉచితం. మనకేంటండి? ఉచితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మతాలు ఏమంటాయి? వండుకోని తినండ్రా, పరిశుద్ధులై రండ్రా. అవునా? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాకపోతే ఏట్లో పడండి. నేనేం చేయలేను ఇంకా. అర్థమైంది కదా అండి? మతాలు ఏమంటాయి? చెప్పరే, గట్టిగా చెప్పండి. ఏది పైకారే చెప్తామే అనపడలే. చెప్పను ఆయన, చెప్పండి గట్టిగా. వండుకొని తినండ్రా. వాళ్ళు మంచిగా చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు? వండి పెట్టినాను వచ్చి తినండ్రా. అర్థమైందా? కాలేదా మీకు ఎవరికి? ఎవరు మాట్లాడరే? వెనకాల వాళ్ళకి అర్థమైందా అయ్యగారా? ఓ అమ్మో, వెనకాల ఉండే తల్లి అర్థమైందా? ఏడన్నా సావరా, నాకెందుకో, కుర్చీ మీద కూర్చున్నా అంటున్నా. ఉన్నారు కొంతమంది తల్లులు. మనమేం చేయలేము. గుర్తుపెట్టుకోండి. అర్థమైపోయిందా మీకు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణ, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన అతిశయం. గర్వించవద్దు. నేను చుట్టా బీడి
సినిమాలు అన్నీ వదులుకున్నా అంటారు. ఒరే పిచ్చాడు, నీకంటే మంచోళ్ళు జైన మతస్థులు ఉన్నారా, నీకంటే మంచోళ్ళు బౌద్ధ మతస్థులు ఉన్నారా, నీకంటే మంచి వాళ్ళు హిందువులు ఉన్నారా, నీకంటే నిష్ట కలిగినటువంటి ముస్లిమ్స్ ఉన్నారా. కంగారు పడద్దు, నువ్వు పెద్ద హీరో అనుకోవద్దు, నువ్వు హీరో అనుకోవద్దు, ఎన్నడే కావాలని తృణీకరించవద్దు, పిచ్చి బోధ చెయ్యొద్దు, నీ అంతకు నువ్వు యోగ్యుడు అనుకోవద్దు, పరిసయుడిలాగా ఉండద్దు. లేఖనాలు చెప్తున్నాయి. నేను ఎంత మంచోడని చెప్పునంట, నీ అంత చెడ్డోడు లేడు. కాబట్టి మతం ఏమంటుందంటే శుద్ధి చేసుకొని రండి. దానికి ఇంకో మాట ఏమంటే ప్రయాసపడి సంపాదించుకోండి అంటాయి. కానీ యేసయ్య ఏమంటాడంటే మార్గములో ఉన్నపాటున రండి, ఇస్తాను ఉచితంగా అంటాడు. అందుకని ఇది కృపచేత రక్షణ, ఇది మన వలన కలిగింది కాదు. కాబట్టి ఎవరు ఏం కాకూడదు, అతిశయపడ వీలు లేదు. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 7-8 త్వరగా చదవండి, మీకు తెలిసినవే. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది. అతిశయపడద్దు. నీ దూకినా, ఎక్కినా, కొండెక్కినా, దిగినా, కడుక్కున్నా ఇవంతా వేస్ట్ మాట. అందుకని యేసయ్య ఏమన్నాడు, ఉన్న పాటున. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పిచ్చి పాటలు కాదు, నీకు పాడేది శాత రాదు. రెండవది అర్థం చేసుకునేదానికి అసలే నీకు రాదు. అందుకని ఇందులో ఉండేటువంటి పెద్ద పాటలు నీకు కూడా దెబ్బ ఉందా? పర్వాలే, అయితే నీకు విశాలమైన హృదయమే ఉంది. చాలామంది అనుకోండి ఆ పాటలు పాడితే అపవిత్రం అంట, కాబట్టి ఎబ్రోన్ పాటే పాడు బాబు. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడు కోర్టులోకి పోయే. నెవర్ డూ దాట్. ఫూలిష్గా మాట్లాడద్దండి. అందులో ఏం పాటలు ఉన్నాయి? ఎందులో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఏముంది ఆ పాట చెప్పండి. ఉన్న పాటున్న వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటను వస్తున్నాను ప్రభువా, మసిబొగ్గు లాంటి వాడును నేనయ్యా, అన్ని పాపములకు దాసుడునయ్యా, పాపంని విడుదల పొందనేనయ్యా అయ్యా అను. అట్లా రావాలి ఒక క్రైస్తవుడు. అన్ని తీసేసుకొని కాదు వచ్చేది. ఇది నాలో సరైన గ్రహింపు లేదు. అన్నీ మానుకున్నా యేసుప్రభుని నమ్ముకున్నా, అన్నీ మానుకున్న తన యేసుప్రభుని ఏందా నువ్వు నమ్మేదే? ఓ డాక్టర్ దగ్గరికి పోయినా అంటే పేషెంట్, అర్థమైందా? డాక్టర్ దగ్గర పేషెంట్ పోతే, సార్ నాకంత గజ్జి ఉంది, సీమంత కారుతా ఉంది సార్ అంటే, డాక్టర్ అంట బాగు చేసుకున్న తర్వాత రా నా దగ్గరికి అన్నాడు. మీకు అర్థమైందా బాగా? ఏ మనుషులు కొంతమంది ఇటు చూస్తున్నాను నన్ను. ఎట్లా పోవాలి డాక్టర్ దగ్గరికే? మాట్లాడరే, రోగంతోనే పోవాలి. మతాలు ఏమంటాయి? గజ్జి గిజ్జి శుభ్రం చేసుకొని మళ్ళా పోరా ఆయన డాక్టర్ దగ్గరికి అంటారు వాళ్ళు. మన దేవుడు అట్లా కాదనేది. అరే గజ్జితోనే చీముతోనే రారా, నిన్ను కడిగి, అది యేసులో ఉన్న ప్రత్యేకత. కాబట్టి ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు ఎట్లా రావాలా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చెయ్యి. ఏం చెయ్యొద్దు. యేసయ్యా పాపిని నేను దేవా, నా పాపమును తీసివేసుకోలేను, అందుకే నీవు నన్ను ప్రేమించి నా శిక్ష భరించి రక్తము గార్చి చనిపోలేసినావు తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వే నా రక్ష. చాలు, సో సింపుల్. దాన్నే మారు మనస్సు అంటారు. మారు మనస్సు అంటే మారన్నం అంటారా? మారు అన్నం మీకు ఈ భాషలో ఉందా?
ఉందా నీకు? లేదండి. మారన్నం, మారు అన్నం మాట ఎవరన్నా విన్నారా? మీకు రాదుగా. మారన్నం అంటే ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినానండి భోజనానికే, ఒకసారి పెట్టావు, ఎంత? కోడిగుడ్డు అంతా పెట్టిన తర్వాత మళ్ళా వచ్చి బ్రదర్ ఇంకొక అన్నం పెడతాను. లేదమ్మా మారు అన్నం బ్రదర్, మారును ఒక ముద్దన్నా పెడతానండి, ఒకేసారి పెడితే మంచిది కాదు. మారు అంటే రెండవ సారీని, రెండవ మారు నడుతాం. మారున్నం తినాలంటే ఒకేసారి తినకూడదు అంటారా లేదా? మీకు లేవుల అలవాట్లు. ఒకేసారి పెట్టుకుంటారు ఒక క్వింటాలు, మంచిగా ఒక క్వింటాలు పెట్టుకుంటారు. మారున్నం ఎక్కడ పెట్టాలి? ఉన్నదే వదిలిపెట్టాలి, అట్లా తింటారు. కాబట్టి మారు అన్నం, అట్లా మారు మనసు. ఇంతకు ముందు మన మనస్సు ఏం మనస్సు అంటే పాపపు మనస్సు. పాపములోనే జన్మించాం, పాపంలోనే జీవిస్తున్నాం, పాపాన్ని తీసివేసుకోలేం. దేవా పాపిని నేను, యేసు నీ రక్తంతో నన్ను కడుగు, నీవే నా రక్షకుడు అంటే ఈ మనస్సు కాకుండా మారు రెండవ, దాన్నే పునర్ జన్మ, దాన్నే ఆత్మ జన్మ అంటారు. ఇది ఆత్మ. నువ్వు తిరిగి జన్మించినావా? అవునండి. ఎట్లా? నా పాపాలు ఒప్పుకున్నా, యేసయ్య నన్ను ప్రేమించి నా శిక్ష శిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి లేచాడు, నేను నమ్మానయ్యా. యేసు రక్తము ద్వారా నేను కడగబడ్డాను, కృపచేత రక్షణ పొందాను. ఇది దేవుని వరమే, ఇది నా వల్ల కలిగింది. ఆ అనుభవంలోనికి రావాలి. అర్థమవుతుందనే చెప్పడం. ఆ రీతిగా ఎవరైతే పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసు యొక్క రక్తం యొక్క కడుగుదల కోరుకొని రక్షకుడిగా అంగీకరిస్తారో వారే ప్రకృతి సంబంధమైన మనుషుల నుండి శరీర సంబంధమైన మనుషులుగా మారుతారు. పాపాత్ములైనటువంటి మానవులు పవిత్రులుగా తీర్చబడతారు. దయ్యపు సంతానం దేవుని సంతానం అవుతుంది, దేవుని బిడ్డలము అవుతాము. అది కాబట్టి ప్రకృతి సంబంధి ఈజ్ ఈక్వల్ టు పాపాత్ముడు, ఈజ్ ఈక్వల్ టు మరణము, ఈజ్ ఈక్వల్ టు బా ఏం తీరి వచ్చిండే మీకు. అబ్బో సంతోషించి, కనీసం ఇదన్నా వచ్చు, ఈ తీరి అన్నా వస్తా ఉంది. బాగా చెప్తున్నారు మీ వాళ్ళు. ఇప్పుడు ఆయన వెనకాల చూసుకుని ఇట్లా చూస్తున్నాడు తిమోతి, ఒరే బట్టతలోడా అన్నట్టుంది. ఆయన అనేది కూడా నాకు ఆశీర్వాదమే. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ఏమవుతారంటే శరీరానుసారులు, రెండవ జాబితాలోకి మారుతారు. పాపి పవిత్రుడు అవుతాడు. అనగా దయ్యపు సంతానము దేవుని సంతానం అవుతుంది. దేవుని సంతానమైనప్పుడు దేవుని బిడ్డలం అవుతాం. అవునా? అవునా కాదండి? ఆ దేవుని బిడ్డలను ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా శరీరానుసారులు. ఎవరండి? చూడండి, శరీరానుసారులు అంటే ఎవరో 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక, 3వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం త్వరగా చదువు పెట్ట. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు. ఇక్కడ మీకు దొరికిందా? క్రీస్తునందు ఎవరు మీరు? పసిబిడ్డలే. యేసు ప్రభు నమ్ముకున్నావు, దురసాని రక్షణ పొందావు. ఓ మల్లేశ్వరి, ఓ జగదీశ్వరి, రక్షణ పొందావు. కామేశ్వరి, కానీ కామం పోలే. అది యేసు ప్రభు నమ్ముకున్నావు, మళ్ళా వచ్చాడు మా బాబు, పర్వాలేదు, రైట్. అర్థమైందా చెప్పేది? కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించాం, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని బిడ్డలం అయిపోయాం, దేవుని బిడ్డలం అయ్యాము. కానీ ఇంకా మనము పెండ్లి వయసులోకి రాలే. ఆ పెండ్లి వయసు రానటువంటి వాళ్ళందరినీ ఏమంటారు? పసిపిల్లలు అంటారా? మైనర్ అంటారు. ఏమంటారంటే మైనర్ అంటారు. మైనర్ గాడు తల పగలు కొట్టినా వానికి పెద్ద శిక్ష లేదు, ఏదో అట్లా పెడతారో మళ్ళీ చూసుకోతాం. మేజరోడు తల పగలు కొట్టాడు అనుకో, జీవితాంతం శిక్ష అంటారు. కాబట్టి మైనర్ అంటే ఏమర్థం? ఇంకా రావలసినటువంటి
ఎదుగుదలలోనికి ఈనాడు క్రైస్తవ జాతి యొక్క లక్షణమే ఇది. వాడు సేవకుడైతే వాడు పెద్ద అయితే, బ్రదర్ ఏమనుకున్నావు అన్నాడు నన్ను. ఏమనుకున్నానని చెప్పి అనుకుంటున్నావు అన్నా. నేను ఎవరు తెలుసా బ్రదర్, ఈ స్థలం ఇచ్చింది నేనే. సరే మంచిది బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ అన్న. అంతేకాదు బ్రదర్, కట్టింది ఎవరు, కట్టించింది ఎవరు, నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ అని. ఇంకేమంటాడు, రేపు పడగొట్టేది నేనే అన్నాడు. మీకు అర్థం కాలే అంటే రేపేం చేస్తారట చెప్పరే, పడగొడతామన్నాడు. అంటే నేనే ఇచ్చిన స్థలం, కట్టింది నేనే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, పడగొడతా అన్నాడు. వీడేమనాలి, వీణ్ణేమనాలండి, మీరు ఎవరు మాట్లాడరు, ఏం శామ్ ఏమనాలి, వీణ్ణి నవ్వుతున్నారు మంచిది, ఏమనాలి నాయన, మా పిల్లలు బాగా చెప్తారు, చెప్పుకోడుకా ఇప్పుడు వాడిని ఏమనాలా, మీరే చెప్పండి ఏనానా. పర్లేదు, నాకు వినపడలేదు కొడుక. పిచ్చోడా, పిచ్చోడు ఎట్లా అవుతాడు బిడ్డ, చూడు ఆయన ఏమంటాడు, నువ్వు పిచ్చోడా అంటావని చెప్పి పిచ్చోడు నువ్వు అంటున్నాడు. నాకు తెలుసు ఆయన, వానికి ముందే తెలుసు, ఒరే పిచ్చోడా అంటావు అంకుల్ నువ్వు, అందుకని చెప్పేసి పిచ్చోడు అంటున్నాడు. వాడెవడంటే క్రీస్తునందు పసి, వాడు ఎదగలేదు పాపం, ఎదగలేదు కాబట్టి వానికి ఏముంది. చదవండి ఇప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం చదవండి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. శరీర సంబంధులై ఉండుట వలన బలహీనులై ఉన్నారు కారా, మీలో అసూయయు కలహమును ఉండగా. చూస్తారా మీ దగ్గర ఏముంది, అసూయ కలహ. నేనంటే ఏమనుకున్నావు, స్థలం కొనిచ్చింది నేనే, కట్టించింది నేనే, ఆ రోజు ఈ రోజు నేనే పెద్దను, నా మాట వింటావా లేదా, నా వయసు ఎంత, నా వయసు ఎంత, నా వయసు ఎంత అంటే చూసుకో, నీ వయసు ఎంత, నా సర్వీస్ అంత లేదు. నేను ఒకసారి మెట్టుపల్లిని కరీంనగర్ జిల్లాలో ఉంది, అక్కడ పసుపు బాగా పండుతుంది, మిర్చి బాగా పండుతుంది, చెరుకు బాగా పండుతుంది, తర్వాత వరి బాగా పండుతుంది. 70 ఆ ప్రాంతాల్లో 1970 ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాం. అక్కడ ఒక పాస్టర్ గారు ఏమని చేస్తానంటే రిటైర్మెంట్ వెనకాల కూర్చున్నాడు. ఆయన పాస్టర్ నాకు తెలియదు. నేను ఆ దినాల్లో ఏంటి అంటే ఫైర్ అన్నట్టు యవనస్తు నీకేముంటుంది ఉద్రేకం. ఆ ఉద్రేకంలో నువ్వు పాస్టర్ కావచ్చు, నువ్వు బిషప్ కావచ్చు, నీ బైబిల్ అంతా రావచ్చు, మారు మనసు లేకపోతే నరకమే అన్న. ఆ వెనకాల ఇట్లా చూస్తున్నాడు, నాకు తెలియదు ఆయన. నరకమే నీకో జాగ్రత్త అన్న. ఆయన పాస్టర్ నాకు తెలియదు, నా ఏళ్ళు ఇట్లా పోయింది. వాడు అనుకున్నాడు నేను ఆయన చూపిస్తున్నాను అనుకున్నాడు. నాకేం తెలుసు ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా బోధ చేసిన తర్వాత ఆయన అన్నాడు, చూపుడు వేలు ఆపు అన్నాడు. అరే ఇదేందరు ఇట్లా ఆపమంటాడు అనుకుని ఆపేసిన. మీటింగ్ అయిన తర్వాత ఏమన్నాడు తెలుసా ఆయన నన్ను, నా సర్వీస్ అంత లేదు, నీ వయసు అన్నాడు. మారు మనసు గురించి చెప్తావు, పాస్టర్ కావచ్చు అంటావే నువ్వు, మారు మనసు లేకపోతే నేను ఎట్లా పాస్టర్ అవుతానన్నాడు. నేను అన్నాను నేర్చుకొని పాస్ అయినావు అంతేను అన్నా. అదెట్లా అన్నాడు. అప్పుడు నేను అన్నా నీకు ఇంగ్లీష్ వచ్చా అన్నా. యా అన్నాడు ఆయన, పాతకాలం మనిషి. యా అన్నాడు. నేను అన్నాను వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నా. మై నేమ్ ఈజ్ బెంజమిన్ అన్నాడు. ఓకే, ఆర్ యూ బౌండ్ టు అన్ ఇండియన్ ఆర్ ఎ వైట్ ఫెలో అన్నా. తెల్లవానికి పుట్టినావా ఇండియావానికి పుట్టినావా అన్నా. ఐఎమ్ బౌండ్ అంటూ అన్ ఇండియన్ అన్నాడు. ఆర్ యూ అన్ ఇంగ్లీష్ మ్యాన్ అన్నా. నో ఐఎమ్ నాట్ అన్ ఇంగ్లీష్ మ్యాన్. హౌ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఐ లర్న్డ్ ఇట్ అన్నాడు. నేర్చుకున్నా అన్నాడు. అట్లనే ఇది కూడా నేర్చుకున్నావు పో అన్నాడు. అంటే అన్నాడు అన్నాడు. లేదు ఊలేదు. ఈనాడు కూడా అనేక మంది బైబిల్ నేర్చుకున్నారు.
ఎప్పుడు వింటనే ఉంటారు. ఏంది పాటలు వింటారు, వాక్యం వింటారు. కడుపులో ఉండే బిడ్డలు కూడా వింటారు, విశ్వాసుల పిల్లలు. మాటలు చెప్తుంటే వింటనే ఉంటారు వాళ్ళు. చేపకు ఈత ఎవరు నేర్పిస్తారో మేము మాట్లాడరే? ఏమన్నావు? చేపకు ఈత ఎవరు నేర్పిస్తారు? వాళ్ళ అమ్మ నేర్పిస్తుందా? పుట్టుకతోనే వస్తుందా? ఎవరు మాట్లాడరా? కాబట్టి ఈ పాదిరిల పిల్లలకు, సర్వెంట్స్ పిల్లలకు పుట్టుకతోనే వస్తుంది. ఏంది? ఈత. కానీ మారు మనసు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ పెద్దవాళ్ళ పిల్లలకి, సేవకుల పిల్లలు, మాలాంటి సేవకుల పిల్లలకి మారు మనసు ఉండదు. వాళ్ళకి భాష అంతా వచ్చు. ఏం భాష? ఏ సమయంలో ఏది పాడాలనో అది మాట్లాడతారు. అంతలో మాత్రాన వీళ్ళు పెద్ద ఆత్మీయులు అనుకోవద్దు. అందుకే మీకు చెప్తున్నా, ఈ మోసం నుండి మనం తప్పించబడాలి. వాక్యం అందరికీ వస్తారు. రాదా మీకు? ఫస్ట్ క్లాస్గా చెప్తారు మీరు, దాని సమస్య లేదు. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తా. నాకు 2 కొడుకులు. వానికి 1 ఇయర్ డిఫరెన్స్ కూడా సరిగా లేదు. అయితే చిన్నప్పుడు వాళ్ళిద్దరు బాగా కొట్లాడుకుండేవాళ్ళు. అయితే ఒకరోజు నేను బయట నుండి రాబోతున్నా. నా భార్యను అడిగినారు వాళ్ళు పొద్దున్నే, మమ్మీ ఐస్ క్రీమ్ కావాలా అని. ఒరే, ఐస్ క్రీమ్కి ఆడబోవాలరా నేను? ఏసైని అడుక్కోరా. ఏసైని అడుక్కో. నన్ను అడిగితే నేనేం చేస్తాను? సరేలే, ఏసైని అడుక్కుంటా, నిన్నేం జరిగేది అన్నాడు వాడు, మా పెద్దోడు. సరే, ఒరే మనం ప్రార్థన చేసుకున్నాం రా, ఏసై ఎందుకు ఇవ్వడం చూద్దామని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే మాకు ఐస్ క్రీమ్ ఇవ్వని. మీకు అర్థమవుతుందా? చేసుకున్నారు. ఆ రోజు సిటీకి వెళ్ళినా. నేను వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన చేయటానికి పిలిస్తే సాయంత్రం 10 గంటలకు వెళ్ళిన వాళ్ళ ఇంటికి, కుక్కడపల్లిలో హౌసింగ్ బోర్డులో. అన్న మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేసిపో అన్నాను. ఏంటమ్మా అంటే, బర్త్డే అన్నమ్మా అదే, రా అన్న. సరే అని చెప్పి పోయి, అమ్మ వస్తాను తల్లి అని పోయాను. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట, ఐస్ బ్రిక్ అంటారు చూడండి, క్యూబ్ అంటారు, ఏమంటారు, ఒకటండి ఒక బ్రిక్. ఆ ఐస్ బ్రిక్ క్యాజురన్ ఏమంటారా, లోపల పెడతారు చల్లగా ఉండడానికి. క్యాష్ బాక్సా? ఐస్ క్రీమ్ సరేనాయన, చల్లగా ఉండడానికి కరిగిపోకుండా పెడతారు చూడు. ఫ్రీజర్ అది పెద్దది, ఇంత చిన్నది ఆడ ఉంటుంది ఫ్రీజర్. క్యాజురన్ ఏమంటారు చూడు, చిన్నది. ఈ ఆడోళ్ళు ఏమి చెప్పరు, చిన్నది ఉంటుంది చల్లగా అందులో పెడతారు. ఫ్రీజర్ ఫ్రిడ్జ్ కాదు, చిన్నది ఉంటుంది, అందులో పెట్టి త్వరగా తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టండి అని అన్నదా. నేను టక్కన పెట్టిన అక్కడి నుంచి అక్కడికి 40 నిమిషాలు. సరే కారులో తొందరగా పోయిన తర్వాత నా భార్యకి చెప్పాను, శిబా అన్న, కాదండి ఇప్పుడే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అని. దేనికి అంటే ఐస్ క్రీమ్ కోసము అని. నా మీద పడుతున్న, పొద్దున్నే పడ్డారు, ఇప్పుడు మళ్ళీ పడ్డారు. ఏంటంటే దేవుని అడుక్కోరా అని చెప్పంటే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట, పొద్దున్నే ఇంతవరకు రాలేదంట. అప్పుడు ఈ ఐస్ క్రీమ్ చెప్పానంటే ఫ్రిడ్జ్లో పెట్టు అనేటప్పటికి నా భార్య ఏం చేసిందంటే, పోయి ఎవరే మీ ప్రార్థన దేవుడు విన్నారు, ఐస్ క్రీమ్ వచ్చిందిరా అని అంటే, వాడు చిన్నోడు ఏమన్నాడు, చూస్తేవా నా ప్రార్థన అన్నాడు వాడు. మీకు వీలైతే వస్తాడులే, మా చిన్నోని ఫ్యాన్లు వీళ్ళు ఉన్నాడు, వెనకాల ఉన్నారు చూడు ఫ్యాన్లు, వాళ్ళు ఫ్యాన్లు ఉన్నారు చూడండి. అప్పుడు మా పెద్దోడు ఏమన్నాడు తెలిసిన, ఎందుకురా అచ్చయిస్తావు, ఇదంతా దేవుని కృపే. మీకు అర్థం కాలే ఇది. వాడు ఇంకున్నాడు గొద్దోడు, వాడు ఏమంటున్నాడు, ఇదంతా దేవుని, అచ్చయపడద్దు అంటే వీరు ఎవడు నేర్పించాడు ఇదే? ఇదంతా అలవాటుతో కూడిన మన మాటలు, మనం నేర్చుకున్నాం అదే మాటలు వాళ్ళు కూడా చెప్తారు. ఎవరండి? అందుకే లోకములు అంటారు ఏమని, 6 నెలలు సహవాసము చేస్తే వాడు వీడు వాడు అని. మేము ఎబ్రోన్లో ఉన్నప్పుడు జార్జ్ భట్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బీదర్ కలెక్టర్, నైజాం కాలంలో ఉండేవాడు. స్థలం చాలటం లేదు నాయన, ఓ అన్నో వినపడినట్టు లేదు, స్థలం చాలటం లేదు కదా, రైట్ చేస్తా, గుడ్. అన్నతో ఏమంటే నన్నను గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా లేకండి.